నీతా దలాల్ అలియాస్ నీతా అంబానీ. ప్రతి ఒక్కరికి ముఖేష్ అంబానీ భార్యగా, ఎంతో సంప్రదాయనిగా, వేల కోట్ల ఆస్తికి యజమానురాలిగా మాత్రమే తెలుసు. కానీ ఈమె నిజస్వరూపం, ఆమె కామ కోరికల గురించి మరియు ఆమె దారుణమైన ప్రవర్తనల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఈమె కోరికల వలన, ఈమె ప్రవర్తనల వలన ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తులు తమ జీవితాలను కోల్పోయారు. ప్రస్తుతం ఈమె తన భర్తను ఎందుకు ఇంతలా అవాయిడ్ చేస్తుంది? అసలు ఎవరిని ఈమె తన కోరికలతో నాశనం చేసింది? అసలు ఈమె ఎవరు? పేద కుటుంబంలో పుట్టిన నేడు వేల కోట్ల ఆస్తిని ఎలా అనుభవిస్తుంది? కేవలం తన అందాన్ని కాపాడుకోవడానికి, వయసు కనిపించకుండా ఉండే విధంగా చేయడానికి ఎందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది? ప్రస్తుతం ఆమె ఒక రోబోట్ని ఎందుకు వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది? ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరియు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మీ వంతు సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నీతా దలాల్ అలియాస్ నీతా అంబానీ. ఈమె 1963 నవంబర్ 1న గుజరాత్ మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టింది. తండ్రి రవీంద్రభాయ్ దలాల్, తల్లి పూర్ణిమాబాయ్ దలాల్. ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఈమె తండ్రి ఒక బిర్లా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ఉండేవాడు. నీతా అంబానీ తన స్కూల్ ఎడ్యుకేషన్ ముంబైలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కంప్లీట్ చేసుకుంది. చదువు మీద చాలా ఆసక్తి కారణంగా టీచర్ అవ్వాలి అనుకుంటూ ఉండేది నీతా అంబానీ. ఒక పక్క చదువుతో పాటు క్లాసికల్ డాన్స్ చేస్తూ, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేది. అలా నీతా తన బీకామ్ డిగ్రీని ముంబైలోని నరసింహాజీ కాలేజీలో పూర్తి చేసి 800 రూపాయల జీతానికి ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేసేది. అయితే ఒకరోజు గుజరాత్లో ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో నీతా క్లాసికల్ డాన్స్ చేసింది. ఆ ప్రోగ్రాంకి ధీరుభాయ్ అంబానీ స్పెషల్ గెస్ట్గా వచ్చాడు. అక్కడ నీతా డాన్స్ చూసి చాలా మురిసిపోయిన ధీరుభాయ్ అంబానీ నీతాని తన కొడుకు అయిన ముఖేష్కి ఇచ్చి వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు వారిద్దరిని ఒకరితో ఒకరికి పరిచయం చేయడం కోసం ఆఫీస్లో మీటింగ్ పెట్టగా అక్కడే నీతాని చూసిన ముఖేష్ ప్రేమలో పడ్డాడు. అలా వారిద్దరూ ప్రేమించుకుని 1985లో చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు. అలా వారిద్దరూ వివాహం చేసుకుని 2 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోయేసరికి డాక్టర్స్ని కలిశారు. ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తెలిసింది. అలా 4 సంవత్సరాల పాటు దేశ విదేశాల్లో డాక్టర్స్ని కలిసినా సరే ఫలితం లేకపోయింది. దానితో చివరికి IVF పద్ధతి ద్వారా, అంటే ఆర్టిఫిషియల్గా పిండాన్ని సృష్టించే పద్ధతి ద్వారా పిల్లలను కనే అవకాశం ఉంది అని తెలిసింది. ఆ పద్ధతి ద్వారా 2 సంవత్సరాలు ట్రై చేసి చివరికి 1991లో ఇషా, ఆకాష్ అనే 2 కవలలకు జన్మనిచ్చారు. అదే పద్ధతిలో 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ IVF పద్ధతి ద్వారానే అనంత్ అంబానీకి జన్మనిచ్చారు. ఇంకా అదే సమయంలో ధీరుభాయ్ అంబానీకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, దాని నుండి కోలుకున్న 1 వారం రోజుల్లోనే మళ్ళీ పక్షవాతం రావడం, మంచాన్ని పడడం జరిగింది. ఇంకా అదే సమయంలో వ్యాపారాన్ని మొత్తం తన కొడుకులు అయిన అనిల్ అంబానీ మరియు ముఖేష్ అంబానీకి అప్పగించి వారికి వెనుక నుండి చాలా సపోర్ట్ చేసేవారు ధీరుభాయ్ అంబానీ. అలా కొంతకాలానికి ధీరుభాయ్ అంబానీ మరణించారు. ఆ తరువాత అనిల్ అంబానీకి తన చెల్లెలను ఇచ్చి వివాహం చేయాలి అని చూసింది నీతా అంబానీ. కానీ అప్పటికే అనిల్ అంబానీ టీనా అనే ఒక సినీ యాక్టర్తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం వారి ఫ్యామిలీలో తెలిసి సినీ రంగం వారితో వివాహం వద్దు అని నిరాకరించినా సరే అనిల్ అంబానీ మాత్రం నేను తననే చేసుకుంటాను అంటూ పోరాడి చివరికి 4 సంవత్సరాల తరువాత 1991లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ టీనాను చూసి అంబానీ ఫ్యామిలీ చాలా చిరాకు పడుతూ ఉండేవారు. ఇంకా దానితో అనిల్ అంబానీ కుటుంబంతో విడిపోయి వెళ్ళిపోయాడు. వీరికి 2 అబ్బాయిలు పుట్టారు. ఇంకా ఈ కోపంతోనే తండ్రి చనిపోయిన వెంటనే బిజినెస్లో తన వాటాను తీసుకుని సపరేట్గా బిజినెస్ను మొదలుపెట్టాడు అనిల్ అంబానీ. అలా అన్నదమ్ములు 2 విడిపోయారు. ఇంకా ఇక్కడి నుండే నీతా అంబానీ తన కామ కోరికలను బయటకు తీసింది. సినీ రంగంలో వెలిగిన టీనా పెళ్లి తరువాత హౌస్ వైఫ్గా పద్ధతిగా మారిపోతే ఎంతో పద్ధతిగా సంప్రదాయంగా ఉన్న నీతా మాత్రం సోషల్ మీడియాలో తన ప్రవర్తనతో వైరల్గా మారుతూనే ఉండేది. 2008లో BCCI లాంచ్ చేసిన IPLలో ముంబై ఇండియన్స్ టీంకి నీతా అంబానీ ఓనర్గా ఉండడం వలన ఈమె జనాల్లో చాలా ఫేమస్ అవుతూ వచ్చింది. అదే సమయంలో సంపాదన పెరగడంతో భార్య మీద ప్రేమ పెరిగి ఆమెకు 142 కోట్లతో ముంబైలో ఒక హౌస్ని నిర్మించి గిఫ్ట్గా ఇచ్చాడు ముఖేష్ అంబానీ. అలా తన ప్రతి పుట్టినరోజుకి ఆమెకు చాలా గిఫ్ట్స్ ఇస్తూనే ఉండేవాడు. అందులో 360 కోట్ల విలువ చేసే iPhone 6 పింక్ డైమండ్ అనే మొబైల్ ఉండడం విశేషం. ఈమె కోసం ఒక స్కూల్ని కూడా కట్టించి ఇచ్చాడు.
అంత ప్రేమతో చూసుకునేవాడు. మరియు ఆమెను అతడు తప్ప ఎవరు ముట్టుకున్నా, ఈమె ఎవరిని ముట్టుకున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. అంటే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదా ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా ఆ వచ్చిన వ్యక్తికి చాలా ప్రమాదమని చెప్పవచ్చు. ఇంకా ఇది ఇలా ఉన్న సమయంలోనే ఆమెకు సోకులు పెరగడం మరియు ఒక పక్క ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీం ఓనర్గా ఉండడం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడడం జరిగింది. ఆ సమయంలోనే ఆర్సీబీ ఓనర్ మరియు ఆస్తులు ఉన్న మంచి రసికుడిగా ఉన్న విజయ్ మాల్యాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం హగ్స్ మరియు కిస్సుల వరకు వెళ్లడం, ఆ పిక్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారడం జరిగింది. ఇది అలా ముఖేష్ అంబానీ వరకు చేరుకుంది. ఇంకా ముఖేష్ అంబానీ చాలా సైలెంట్ కిల్లర్లా విజయ్ మాల్యా తన ఆస్తులన్నీ వదిలి దివాలా తీసి దేశం వదిలి పారిపోయేలా చేశాడు ముఖేష్ అంబానీ. దానితో ఆమె కారణంగా విజయ్ మాల్యా సర్వనాశనం అయిపోయాడు. ఇంకా ఇదే విధంగా బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న లలిత్ మోడీ ఐపీఎల్ను బిజినెస్గా చేయాలి అని ఐపీఎల్ స్టార్ట్ చేశాడు. అనుకున్నట్లుగానే చాలా వర్కౌట్ అయింది. ఐపీఎల్లో చాలా ఫేమస్ కూడా అయ్యాడు. ఇంకా దానితో ముంబై ఇండియన్స్ ఓనర్గా ఉన్న నీతా అంబానీతో ఈయనకు పరిచయం అయింది. ఇద్దరూ కలిసి పబ్బులకు వెళ్లడం, పార్టీస్ చేసుకోవడం, క్లోజ్గా ఉండడం మరియు ఇద్దరు కిస్లు చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉండేవి. అవి సోషల్ మీడియా ద్వారా ముఖేష్ అంబానీ వరకు చేరుకున్నాయి. ఇంకా దానితో లలిత్ మోడీ ఐపీఎల్లో స్కామ్స్ చేస్తున్నాడు అని కేసులు పెట్టించి పెద్ద గ్యాంగ్స్టర్స్తో చంపేస్తామని కాల్స్ చేయించి అన్ని వదిలి లండన్కి పారిపోయే విధంగా చేశాడు ముఖేష్ అంబానీ. అలాగే క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అతడు ప్రస్తుతం క్రికెట్కి దూరం అయిపోయాడు. అందరూ అనుకునేది అతడు మామూలుగానే దూరం అయ్యాడు అని. కానీ నిజానికి 2012లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నెగ్గడంతో నీతా అంబానీ స్టేడియంలోనికి పరుగు పెడుతూ వచ్చింది. అప్పుడు హర్భజన్ సింగ్ ఆమెను అమాంతం ఎత్తుకుని గాలిలో తిప్పాడు. అది చూసిన ముఖేష్ అంబానీ హర్భజన్ సింగ్కి ఇంకా క్రికెట్ లైఫ్ అనేదే లేకుండా చేశాడు. ఏ టీంలోనూ తీసుకోకుండా చేసేశాడు. ఇంకా ఐపీఎల్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఈమెతో క్లోజ్గా ఉంటూ ముఖేష్ అంబానీని కూడా లెక్క చేసేవాడు కాదు. ఇంకా దానితో అతన్ని కూడా ఐపీఎల్ ప్రెసిడెంట్ పదవి వదిలేసి పారిపోయే విధంగా చేశాడు. ఇవన్నీ గమనించిన ఎంతో మంది యాక్టర్స్ ఆమెతో క్లోజ్గా ఉండాలి అంటేనే వణికేసేవారు. అలాగే నీతా అంబానీ నిత్యం తన అందాన్ని కాపాడుకోవడానికి యూకే, యుఎస్ లాంటి దేశాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్కిన్ టైట్నింగ్ లాంటివి చేయించుకునేది. అలాగే ప్రస్తుతం ఈమె తన భర్తను దూరం పెడుతూనే ఉంటుంది. ఎలాంటి ఈవెంట్స్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా భర్తతో నిలుచుని ఫొటోస్ కూడా తీయించుకోదు. ఒంటి మీద చేయి కూడా వేయనివ్వదు. బహుశా ముసలివాడు అయిపోయాడు కనుకే ఇలా చేస్తుంది అనేది అందరి అభిప్రాయం. ప్రస్తుతం ఈమె 60వ పుట్టినరోజుకి ఈమెకు 360 కోట్లు పెట్టి ఒక రోబోట్ని గిఫ్ట్గా ఇచ్చాడు ముఖేష్ అంబానీ. ఈ రోబోని కొన్ని కామకోరికలు తీర్చుకోవడానికి కొనుగోలు చేసింది అని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ రోబో మాత్రం నీతాకి అన్ని విధాలా సహాయపడుతూ ఉంటుంది. ఈ విధంగా నీతా అంబానీకి 60 సంవత్సరాలు వచ్చినా సరే కామకోరికలు తగ్గకపోవడం, ఇప్పటికీ చిన్నపిల్లలా ఫీల్ అవుతూ అందరి జీవితాలను నాశనం చేయడం చేస్తూ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.